కళ నేను వాళ్ళకి ఏం చెప్పాను? ఒత్తి వండి పెట్టమనే చెప్పాను. మా ఇంట్లో ఆడాళ్ళకు అంత ధైర్యం లేదు. లేదు కాదు. అమ్మా, కోడి కూర అయ్యే లోపల కోడి కూసేసేలాగుంది. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ఎగరాల్సిన కోడి ప్రాణాలు చెగిరిపోతుందేమో, జాగ్రత్త. అన్నం వారసెత్తున్నాను బాబు, కాసేపట్లో వడ్డిచ్చేస్తాను. సరే అమ్మా. నీ వ్యాపారం చూస్తుంటే వాడి గోరు ముద్దలు తినిపించి లాలిపాడేలా ఉన్నావే. ఏం చేయమంటావే? మనం అన్నం పెడితే చాలు, మిగిలింది మీ అయ్యే చూసుకుంటానన్నాడు కదా. ఎవరు చూసుకునేది? నా తాగుబోతయ్యా. ఆడొచ్చేదెప్పుడు చేసేదెప్పుడు? చేతిలో ఉన్న సిల్లర అయ్యేదాకా ఆడికి ఇల్లు గుర్తురాదు. ఆడిని నమ్ముకుంటే అయినట్టే. ఏం చేద్దామంటావు మరి? ఆడి సావు మన చేతుల్లో రాసిపెట్టుంటే దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదమ్మా. ఏం చేసినా మనమే చేయాలి. వద్దే మళ్ళీ. వద్దనకమ్మా. చేతికి రక్తం అంటకుండా మన కట్టాలు తీరం. చెయ్యొద్దంటలేదు, రక్తం అంటించుకోవద్దంటున్నాను. అంటే కసరుగన్నాకు. అదేంటి బాబు, చేతికి మసుంది? ఆ, ఇందాక బొమ్మలేసాను కదమ్మా, ఇంకంటుకున్నట్టుంది. నేను వెళ్ళి కడుక్కొని వస్తాను. నీకు అసలు బుద్ధుందా? బుర్ర పనిచేస్తలేదా? చీకటిగుంది, చూసి దాటండి సార్. పగలైతే చూడకుండా దాటచ్చా పదవాయా. అమ్మా, పోలీసులు. బాబు, అమ్మా, నువ్వు కూతంతసేపు ఇక్కడే ఉండు. నేను పిలిచేదాకా లోపలికి రామాక. ఏమైందమ్మా? ఇంటికి తెలిసినోళ్ళు వచ్చారు. ఈ ఆళ్ళప్పుడు నిన్న ఇంట్లో సుత్తే ఏదేదో అనుకుంటారు. జనాల బుద్ధులు నీకు తెలుసు కదా బాబు, కొంచెం అర్థం చేసుకో. పర్లేదమ్మా, నాకు అర్థమైంది. మీరు పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటాను. సరే బాబు. ఈరోజు కోడి కూర తినే ప్రాప్తం లేదనిపిస్తుంది. ఏంటిలా వచ్చారు? నా ఆడిపేట శెట్టి గారి ఇంట్లో దొంగోడు అడ్డాడు. ఆడు ఈ పక్కనే తిరుగుతున్నాడని తెలిసింది. ఆడి కోసమే చూస్తున్నాం. ఇటు పక్క కొత్త వాళ్ళు ఎవరన్నా తిరగడం చూసారా? అన్నపూర్ణం ఏదో వాసన వస్తుంది, తీసుకుని ఉండేవేటి? అయ్యా, అది కోడికూర ఉండాము. మరి ఇంకే రుచి చూపించకుండా పంపించేస్తావా? నాకు కూడా. నువ్వేంటే మీద కొత్తనావు? ఏం చేయదు. ఎవరికి తెలుసు కరిగితేని? అరిసె కుక్క కరవదంటారు కదా. మా సార్ రెండు చేస్తారు తెలుసా. నువ్వు పదమ్మా, పద. పదండి. నమ్మకమేదో అమ్మకమాయే, కమ్మని అమ్మే కమ్ముకుపోయే, మొలకెత్తే విచ్చుల కత్తికి మెత్తని నవ్వుల బుచ్చుల పూత. ఓహో, వడ్డించుందే, అద్భుతం. అయ్యో, అదొద్దు. నేను ఇంకో కంచెం అట్టుకొస్తాను, ఉండండి. ఇంకోటెందుకు? నేనేమన్నా పరాయడినా? ఆహా, అన్నం కూరలు ఆయిర్లు వచ్చేస్తున్నాయి. ఇందులోని తినేస్తాను. ఇదిగో నేను తీసుకున్నాను ఇంకో కంచం. ఇది ఎంగిలి చేసిన అన్నం. ఎంత మనోళ్ళైనా ఎంగిలెట్టడం మరాద కాదు. నేనేరే కంచెం అట్టుకొస్తాను. మళ్ళీ 2 కంచాలు అట్టుకురా. ఆ కూర కూడా అట్టుకురా. అన్నపూర్ణమ్మ, ఎందుకంత కంగారు? చేయి జారిందయ్యా. మళ్ళీ నువ్వు ఇదెత్తు.
నేను కూరేసుకొస్తాను. కోడి వల్ల కూర రుచి వచ్చిందో కూర వల్ల కోడికి రుచి వచ్చిందో తెలియదు కానీ నీ చేతి వంట మాత్రం అద్భుతం. తిన్నయ్య అమ్మా కింద పడిందే కదా తింటుంది. తిన్నయ్య అమృతం అమ్మా. అడగగానే అన్నం పెట్టావు, నీకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది. ఎడ్డు గారు, కడుపు నిండగానే కన్ను తూలుతోంది. ఇక్కడే ఓ 5 నిమిషాలు కునుకేసి వెళ్దాం ఏంటి? వేసేవులే పదా. ఇదేంటిది ఇందాడదాకా కైకేమని అరిసింది, తిన్నాక కిమ్మనకుండా పడుకుంది. అదంతే, తినగానే పడుకుండిపోద్ది. మొదలట్టపది. తిన్నావుగా, ఏడనే పడుకుంటా తిట్టి. మళ్ళీ ఏమైంది? కక్కుకుంది. మీరెళ్ళి భోంచేయండి, అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది. అమ్మా, ఏంటి బాబు ఇది? మధ్యాహ్నమే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నానమ్మా. ఇసం కలపలేదన్నమాట. కన్న కూతురు బతుక్కంటే దారిన పోయేవాడి పానం ఎక్కువైపోయింది కదా నీకు. అంటే మీ అప్పులు తీర్చడానికి నేను సాని పనిచేసిన పర్లేదన్నమాట. మళ్ళీ ఎందుకే అనరాని మాటలని నన్ను ఏడిపిస్తావు? కుక్క చచ్చిపోవడం చూసి నాకు భయం వేసిందే. ఈ సంకల్పన కోరేయడానికి మనసు రాలేదు. రాదు, నీకు మనసు రాదు. నీకు పుట్టిన పాపానికి నేనిసం తాగాలి. భయపడకు, నేనే తాగనులే. 600 నేను చెయ్యాలనుకున్నది చేసే తీరుతాను. రాజు, ఇంకో సీసా అటుకురా. ఇక చాలు సుబ్బయ్య, ఇప్పటికే ఎక్కువైంది నీకు. నువ్వు రేపటి నుంచి రావని మా వాన్రు వాళ్ళ కొడుకు నిన్ను కావాలని రెచ్చగొడుతున్నారు. ఓ నీ తంతు చూస్తుంటే ఈరోజు ఎక్కువ తాగేసి ఇక్కడే టప్ప కట్టేసేలా ఉన్నావు. నోరు మీరా యాదవ తొత్తు కొడక. నేను నిన్న తాగాను, ఇలా తాగుతున్నాను, రేపు తాగుతాను. నీకు కావాలంటే చెప్పు, నీకు తాగిస్తాను. మన దగ్గర డబ్బులున్నాయిరా. డబ్బుల గురించి కదా నేను చెప్పేదింటే మందు సంగతి దేవుడు ఎరుగు. ఉన్న పలంగా ఇట్లించిటే ఇంటికి లగెత్తుతావు. ఏటో చెప్పు, చెప్పు, చెప్పా. ఈరోజు మీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా. ఏంటి? అదే ఇవాళ మధ్యాహ్నం మీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా. ఆడెవడో తెలుసా? మా ఇంటికి ఎవడో వచ్చాడని నీకెలా తెలుసు? నేనెవరంటారా? వంటిల్లు సుబ్బయ్య కొడుకు చిన్ని కృష్ణని. సుబ్బయ్య కొడుకువా? చిన్నప్పుడెప్పుడో పారిపోయాడు, ఆడివా నువ్వు? అవునండి. నువ్వు పారిపోయావన్న బాధతో మీ అమ్మ ఏడవని రోజు లేదు. మీ నాన్న పెర్మనెంట్గా మా కొట్లోనే ఖాతా ఎట్టేశాడు. మీ చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు. సర్లే,
ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా అన్నీ సర్దుకుంటాయిలే. సర్దుకోవాలి, సర్దుకునేలా చేయడానికే వచ్చాను. చిన్నప్పుడు ఏదో గొడవ వల్ల ఇంటి నుంచి పారిపోయాను. నేను అలా పారిపోవడం నాకు మా ఇంటికి మంచి జరిగిందని మా అమ్మ నాన్న అనుకోవాలి. కాశీ గారు, నేను చెప్పేంత వరకు మా ఇంట్లో ఎవరికి నా గురించి చెప్పొద్దు. ఎందుకు? ప్లీజ్ అండి, చెప్పొద్దు. ఏదో పెద్ద నాటకమే నడిపిద్దారని ప్లానింగ్ చేసుకొచ్చావు అన్నమాట. కిష్టుడు పేరెట్టుకున్నందుకు ఆయన బుద్ధులు అబ్బేశారా నీకు? కానీ కానీ వెళ్ళొస్తానండి. ఇది పొట్టు పేకు కోసే కత్తే. కోడి పిక్ కోసింది కూడా దీంతోటే. వదిలితే ఆడు సత్తాడు, లేకపోతే నేను సత్తాను. ఏమే వాడెక్కడా? చిన్ని 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 వదిలేస్తాననుకున్నావా? రేయ్ ఆగరా చిన్ని, నిన్నే ఆగమంటుంటే. పోరా పో, అట్నుంచి అట్టే పో. మళ్ళీ ఇంటికొస్తే చంపేస్తాను. ముట్టుకోవద్దు, మనెవ్వరికి అన్ని ముట్టుకునే అర్హత లేదు. నేనే తప్పు చేశానమ్మా. నేనే తప్పు చేశాను. ఇన్ని కండవే నే చేసిన తప్పు. అంతా